అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఈ కథ అంతా సుఖాంతమైందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి విపరీతమైనటువంటి దీని మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. గంట గంటగా ఏం జరుగుతుంది, నిమిషం నిమిషం కూడా అప్డేషన్ మనం చూసాం. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడని ఒకసారి మనం ఆలోచిస్తే, అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కొరకు సంజయ్ థియేటర్లో బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళాడు. ఆ చూసేటప్పుడు క్రౌడ్ వచ్చి అక్కడ కొంత తొక్కిసలాట జరిగి ఒక ఆవిడ చనిపోయింది. ఆ చనిపోయిన కారణంగా అల్లు అర్జున్ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు ఈ ఎపిసోడ్లో మనం చూసినప్పుడు అల్లు అర్జున్ పాత్ర ఏంటి, అసలు అల్లు అర్జున్ వస్తున్నాడని సంజయ్ థియేటర్ వాళ్ళు ఆల్రెడీ మరి పోలీస్ కమిషనర్కే ఒక లెటర్ పంపించారు. మరి ప్రొటెక్షన్ చూడవలసిన బాధ్యత పోలీసులది అవుతుంది. అప్పుడు అదేవిధంగా అల్లు అర్జున్ వచ్చేటప్పుడు బెనిఫిట్ షోకి లోపలికి వెళ్ళేటప్పుడు అతను క్రౌడ్ని చూసి ఒకసారి ఆగి వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ టాటా చెప్పుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఆ తొక్కిసలాట కారణంగా ఒక మహిళ చనిపోయిందని ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకో వ్యాఖ్య చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఆ సినిమా యాక్టర్లు ఏంటి, వాళ్ళు సినిమాలు యాక్ట్ చేస్తారో డబ్బులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారో, వాళ్ళు ఏమైనా దేశ సరిహద్దుల్లో పని చేస్తారా? సినిమా యాక్టర్లు ఎవరైతే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా అరెస్ట్ అయ్యారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారని కూడా గతంలో ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి గల కారణాలు మనం ఒకసారి విశ్లేషించినప్పుడు, అసలు ఆయన శుక్రవారం ఎందుకు అరెస్టు? శుక్రవారం అరెస్ట్ చేసి రేపు సెకండ్ సాటర్డే, సండే ఈ 2 రోజులు కూడా కోర్టులు సెలవు ఉంటాయి. ఈయన లోపల హత్య బెయిల్ రాదన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ని శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని మరి నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండర్ ఇచ్చినప్పుడు వెంటనే ఆయన తీసుకుని వెళ్ళిపోయి చర్లపల్లి జైల్లో వేశారు. అదేవిధంగా హైకోర్టులో వాదనలు జరిగినాయి. హైకోర్టులో వాదన చేయనప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చింది 5:30కి బెయిల్ ఇచ్చినా సరే అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎందువల్ల అల్లు అర్జున్కి ఈ పరిస్థితి వచ్చింది? దీని వెనకాల పెద్ద కుట్రకోణం లేకపోతే ఇంత హడావడి చేయవలసిన పని ఏంటి? దీని వెనకాల అసలు ఎవరున్నారు? ఎవరికి అల్లు అర్జున్ మీద ఎంత గజ్జి ఉందని ఆలోచించినప్పుడు అనేక మంది మీద మరి అనుమానం కలుగుతుంది. పుష్ప సినిమా రిలీజ్ కాడి నుంచి పుష్ప సినిమాని ఆడనివ్వం, పుష్ప సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్టర్ ఫ్లాప్ అని అనేక రకాలుగా ట్రోలింగ్ వాటర్ ఫ్లాప్ అయిపోయింది. పుష్ప సినిమా థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అసలు అల్లు అర్జున్ అసలు సరిగ్గా ఇది లేదు అని అనేక మంది ట్రోలింగ్ చేశారు అల్లు అర్జున్ మీద. అదేవిధంగా అల్లు అర్జున్ని తొక్కేయాలని, అల్లు అర్జున్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సినిమా ఇండస్ట్రీలో అతనికి పెద్ద దెబ్బ కొట్టాలని ఆలోచించిన వాళ్ళు మరి తెర వెనక ఉన్నారో అనేక మంది అని ప్రత్యక్షంగా తెలుస్తుంది. అల్లు అర్జున్ని ఎంత దారుణంగా అంటే, అల్లు అర్జున్కి అసలు ఏం సంబంధం? అల్లు అర్జున్ బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళాడు. బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా తన యొక్క అభిమానులు కనపడినప్పుడు అతను లేచి నమస్కారం చేయవలసినటువంటి బాధ్యత అతను ఉంది. అలా కాకుండా అతను థియేటర్లోకి వెళ్ళిపోతే అభిమానులు అందరూ హర్ట్ అవుతారు. అందువల్ల అతను వెళ్ళేటప్పుడు ఒకసారి ఆపి బయట దిగి అయినా ఇలాగ అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతను సినిమా చూడడానికి వచ్చాడు. ఆ చూడడానికి వస్తున్నారని కూడా సంజయ్ థియేటర్ వాళ్ళు పోలీసులు చెప్పారు. ఆ థియేటర్కి ప్రొటెక్షన్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. అదే కోర్టు అదే చెప్పింది. ప్రైమా ఫేసి ఏం కనపడతలేదు, దీంట్లో అల్లు అర్జున్ పాత్ర ఏం మాకు కనపడతలేదు, అందువల్ల అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తున్నాం, మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని నిన్న కోర్టు చెప్పింది. మరి దీంట్లో పోలీసు వారు ఏం చెప్పారు? అల్లు అర్జున్కి తెలిసిండి వచ్చాడండి, తెలిసిండి ఈ షో చూడడానికి వచ్చాడు అల్లు అర్జున్ అందువల్ల అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వకూడదని ప్రభుత్వ లాయర్లు వాదించారు. అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చేది, ప్రతి సినిమాకి వస్తాను, అదేవిధంగా నా సినిమాకే కాదు మా అంకుల్స్ సినిమాలు కూడా నేను వచ్చాను గతంలో. ఎప్పుడు గత 20-30 ఏళ్ళ నుంచి నేను 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా సంజయ్ థియేటర్కి బెనిఫిట్ షోకి వస్తానని అల్లు అర్జున్ చెప్తున్నాడు. అందువల్ల ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఒక చిన్న విషయం, ఈ విషయం చిన్నది కాదు. ఒక మహిళ దీనివల్ల చనిపోయింది. అందువల్ల ఆ ఫ్యామిలీకి మనం అందరం కూడా సానుభూతి తెలియవలసినటువంటి పరిస్థితి ఉంది. మహిళ చిన్న బిడ్డతో భార్యతో ఆయన సినిమాకి వచ్చాడు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చిన్న బిడ్డల్ని ఆడవాళ్ళని తీసుకుని బెనిఫిట్ షోలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏమీ లేదు.
బెనిఫిట్ షో కాకపోతే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చూస్తారు. అదే రోజుని చూసేయాలి ఏంటిది, దీనివల్ల ఎంత మూల్యం